హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన రాజా కిలి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో మురుగప్ప పెద్ద ధనవంతుడు. అంత ధనవంతుడైన మురుగప్పకి అమ్మాయిలు పిచ్చి పడుతుంది. పెళ్ళై ఒక కొడుకున్నా కూడా ఆ తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, హీరో నుంచి జీరోకి ఎలా పడిపోయాడు, ఇదంతా మీరు మూవీలో చూడొచ్చు. మస్ట్ వాచ్ మూవీ. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే రాజా కిలి అనే టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే ఆనందన్ అనే ఒక వ్యక్తి, చాలా మంచి పర్సన్, అనాథాశ్రమాన్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు ఆనందన్ ఇంటి నుంచి తిరిగి వెళ్తూ ఉంటే తన జీప్ లో రోడ్డు పక్కన ఒక పిచ్చివాడు కనిపిస్తాడు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ రోడ్డు పక్కన పడేసిన అన్నాన్ని వెతుకుతూ తింటూ ఉంటే తన సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ఆనందన్ అతన్ని తన ఆశ్రమంలోకి తీసుకెళ్లి స్నానం చేయించి హెయిర్ కట్ చేస్తాడు. ఒంటి మీద చాలా గాయాలు ఉంటాయి అతనికి. ఇదంతా చూసి ఎవరైనా ఎందుకు ఈ గాయాలు చేసుకున్నాడో ఏం అర్థం కాదు. అయితే అతను ఆనంద్ దగ్గర అతని దగ్గర ఉన్న బ్యాగ్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. బ్యాగ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే అతను లాక్కుంటాడు. ఈ బ్యాగ్ నాది, నేను ఇవ్వనని చెప్పి. ఆ బ్యాగ్ లో ఏదో అతనికి సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువు ఉందని ఆనందానికి అర్థమయ్యి అతనికి భోజనం తినిపించిన తర్వాత టాబ్లెట్ వేసి పడుకోబెడతాడు. కొద్దిసేపటికి అతను నిద్రపోయిన తర్వాత అతను తీసుకొచ్చిన బ్యాగ్ లో ఏముందా అని చూస్తే ఒక డైరీ ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్నది ఎవరో కాదు, మురుగప్పనే. మురుగప్ప పెద్ద ధనవంతుడి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి రీజన్స్ ఏంటని ఆ డైరీలో రాసింటాడు. మురుగప్ప ట్రావెల్స్, మురుగప్ప టవర్స్, మురుగప్ప కన్స్ట్రక్షన్, ఇలా మురుగప్పకి చాలా బిజినెస్లు ఉన్నాయండి. మురుగప్ప మురుగుడి భక్తుడు. సో అందుకనే తన షర్ట్ మీద మురుగుడి సింబల్ వచ్చేలాగా ఎప్పుడూ వేసుకునే ఉంటాడు. అన్ని బానే ఉన్న మురుగప్పన్కి ఇంట్లో బెడ్రూమ్ లో మాత్రం ఒక సమస్య. మురుగన్ వాళ్ళ భార్య మురుగప్పని దగ్గరికి చేర్చదు. ఎందుకంటే మురుగప్పన్ వాళ్ళ భార్యకి మురుగప్ప మీద అనుమానం. ఈ ప్రపంచాన్ని నువ్వు మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలేవు, ఎందుకంటే నేను నీ భార్యని. నీ ఆఫీస్ లో వర్క్ చేసే ఉమెన్స్ ని నువ్వు ఏ దృష్టిలో చూస్తావో నాకు బాగా తెలుసు, నేను నిన్ను నమ్మను అని అంటుంటే మురుగప్ప, చచా నేనెందుకు అలా చూస్తాను, నేను ఎప్పటికీ ఇంకో ఆడదాన్ని చూడను, కొంచెమైనా నన్ను అర్థం చేసుకోనంటే మురుగప్ప భార్య అసలు అర్థం చేసుకోదు. మురుగప్పనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఇప్పుడు అతను మురుగప్పన్ దగ్గరకు వచ్చి, మనం అన్ని రకాల బిజినెస్లు చేస్తున్నాం, బట్టల బిజినెస్ కూడా చేయొచ్చు కదా అని ఒక సలహా ఇస్తాడు. దాంతో అతని ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం, అవును మనం అన్ని ఫీల్డ్ లోనూ ఏదో ఒక వర్క్ చేస్తున్నాము బిజినెస్ పరంగా, కానీ బట్టల బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేద్దామని అతనితో చెప్తాడు. మురుగప్పన్ రెగ్యులర్ గా మురుగన్ గుడికి వెళ్తాడు. గుడిలో పూజారిని ఎప్పటికప్పుడు సలహాలు అడుగుతూ ఉంటాడు. ఇది చేస్తే నా మురుగన్కి నచ్చుతుందా, నా మీదేం పగబట్టాడు కదా అని, నేను ఎప్పుడు మురుగన్ చెప్పినట్టుగానే వింటాను అని మురుగన్ని దండం పెట్టుకుని వేడుకుంటాడు. అయితే బట్టల బిజినెస్ చేయడానికి ఒక 30 మంది ఉమెన్స్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న మురుగప్పన్ భార్య, 30 మంది ఆడవాళ్ళు కావాలంట, 30 మందిలో కనీసం ముగ్గురునైనా మీ నాన్న వలలో వేసుకోవడాని మురుగప్పన్ కొడుకు దగ్గరికి వెళ్ళి, అమ్మ చెప్తే ఎందుకమ్మా నువ్వు ఓవర్ గా థింక్ చేస్తున్నావు, కేవలం బిజినెస్ పర్పస్ మీదగానే అమ్మాయిని తీసుకొస్తున్నాడు, అంతేగాని వేరే ఉద్దేశం లేదంటే మీ నాన్న గురించి నాకు తెలుసులేరా అని చెప్తుంది. 30 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి పూజ చేస్తే మురుగప్ప భార్య మాత్రం రాదు. భార్య కరుపుస్వామి దగ్గరికి వెళ్ళి, నా భర్తకి సక్సెస్ రాకూడదు, అతను స్టార్ట్ చేసిన బిజినెస్ లాస్ అయిపోవాలి, ఇది వరకు లాగా నాతో కలిసి ఉండాలి అని వేడుకుంటుంది. ఆ తర్వాత మురుగప్ప భార్య ఆ 30 మంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అందులో వల్లి అనే ఒక ఆమె మాత్రం కొంచెం అందంగా డ్రెస్అప్ అయి ఉండడంతో, ఏంటే నా ముగ్గురిని వల్లో వేసుకోవడానికి ఇలా అద్దంలో సోకులు చూసుకుంటున్నావా అని వల్లిని అందరి ముందు బాగా అవమానిస్తుంది. దీంతో వల్లి భార్య ఏడుస్తూ మురుగప్పని అప్రోచ్ అయితే, మురుగప్పన్ నా భార్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. అమ్మ వల్లి, నువ్వు వర్క్ చేసుకోవడానికి ఇక్కడికి రాకపోయినా మంత్లీ నీకు వచ్చే జీతం మాత్రం నువ్వు ఇంట్లోనే ఉండి సంపాదించుకునేటట్టు నేను చూస్తాను, ఆ డబ్బులు నీకు పంపిస్తాను అని చెప్తే వల్లి చాలా హ్యాపీగా, ఏంటి జాబ్ చేయకుండానే శాలరీ ఇస్తారా అని తెగ మురిసిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్తతో, ఏమండి మురుగప్పని ఎంత మంచోడని, ఏ పని చేయకుండానే నా కోసం ఇంత డబ్బు ఇచ్చాడు మంత్లీ జీతం అని. పడుకున్నా లేచినా ఎప్పుడు చూసినా మురుగప్పన్ గురించి ఆలోచిస్తుంటుంది. తన భర్తకి ఈ విషయం అర్థమయ్యి తన భర్త మురుగప్పన్ దగ్గరికి వల్లిని తీసుకొచ్చి, చూడండి మీరు ఎప్పుడైతే నెల జీతం ఇస్తారని ఏ వర్క్ చేయకుండా అని నా భార్య దగ్గర చెప్పారో
ఎప్పటి నుంచి మీ పేరే తలుచుకుంటూ ఉంటుంది. ఒక 10 లక్షలు ఇచ్చేసి మా ఆవిడని మీరే పెళ్లి చేసుకోండి అని చెప్తాడు. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ భార్యని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? కొంచెమైనా మతుందే మాట్లాడుతున్నావా అంటే నిజమే మాట్లాడుతున్నానయ్యా, 10 లక్షలు ఇచ్చేస్తే నాకు అంతే చాలు అని చెప్తాడు. నేను తాగడానికి ఉపయోగపడుతుంది అది జీవితాంతం అని. నీ భార్యకి తెలిస్తే ఈ విషయం ఏమవుతుందో ఒకసారైనా ఆలోచించావరా అంటే, నా భార్య నన్ను ఇక్కడికి పంపించిందని వల్లిని అక్కడ తీసుకొచ్చి, వల్లికి మీరంటే చాలా ఇష్టం, గత కొన్ని రోజులుగా మీ గురించి ఆలోచిస్తోందని అతనితో అంటే, నిజమా వల్లి అని మురుగప్ప వల్లిని అడిగితే వల్లి తల దించుకొని చిన్న స్మైల్ ఇస్తుంది. వెంటనే మురుగప్పకు కూడా వల్లి నచ్చేసి నేరుగా మురుగన్ టెంపుల్కి వెళ్ళి అక్కడున్న స్వామీజీతో, ఆరాధ్య దైవం మురుగన్కే 2 భార్యలు, నేను చేసుకుంటే తప్పేంటని, తప్పు లేదని అతని దగ్గరే చెప్పించుకుని మరి వల్లిని నెక్స్ట్ డే పెళ్లి చేసుకుని ఒక పెద్ద ఇంట్లో ఉంచుతాడు. అమ్మో, ఇంత పెద్ద ఇల్లే, ఇలాంటి ఇంట్లో ఉంటానని నేను చిన్నప్పటి నుంచి అసలు కళ కూడా కనలేదని, చాలా హ్యాపీగా ఉందని మురుగప్పంతో అంటే, ఇక నుంచి నీకేం కావాలన్నా దగ్గరుండి నేను చూసుకుంటానని మురుగప్పన్ అంటాడు. వల్లిని మురుగప్పన్ పెళ్లి చేసుకున్న విషయం తన మొదటి భార్యకు తెలిసి చాలా కంగారు పడిపోతుంది. చూసావేంట్రా, మా నాన్న చాలా మంచివాడు, గొప్పవాడు అని చెప్పావు కదా, ఇప్పుడు తెలిసిందా మీ నాన్న అసలు రూపం అని తన కొడుకుతో చెప్తుంది. ఇది ఇలా ఉంటే ద్రాక్షాయని అనే ఒక ఆమె మురుగప్పన్ దగ్గరకు వచ్చి, నా దగ్గర చాలా నల్ల డబ్బు ఉంది, నీ బిజినెస్ కి ఈ డబ్బు యూజ్ చేసుకుని దాన్ని నార్మల్ మనీగా మార్చాలి, ఇక నుంచి మనమిద్దరం పార్ట్నర్స్ గా ఉందామంటే మురుగప్పన్ దీనికి అసలు ఒప్పుకోడు. నీ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి నువ్వు వేసిన స్కెచ్ ఇది, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలనుకోను, నేను ఏం చేసినా న్యాయబద్ధంగానే చేస్తానని నో చెప్పి ఆమె అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే అదే ఊర్లో ఉన్న విశాఖకి మురుగప్పన్ వల్లిని పెళ్లి చేసుకున్నాడు. వల్లికి ఇప్పుడు మంచి లైఫ్ వచ్చేసింది, లగ్జరీ లైఫ్. మురుగప్పన్తో పెళ్లి చేయడానికి వాళ్ళ కూతుర్ని ఏదో ఒకటి ప్లాన్ చేసి, ఒకరోజు మురుగప్పన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇంటి ముందు పేడ తొక్కేలా చేసి మురుగప్పన్ కాళ్ళు కడగడానికి నీళ్ళు తీసుకొచ్చి, కొంచెం మీరు మా ఇంటి లోపలికి వస్తే మా ఇంట్లో మంచి జరుగుతుందని ఏదో ఒకటి చెప్పి మురుగప్పన్ని లోపలి తీసుకెళ్లి విశాఖ తన కూతురుని చూపిస్తుంది. విశాఖ కూతురు చూడ్డానికి మోడర్న్ గాను అందంగాను ఉంటుంది. విశాఖ కూతురు శ్రీ మురుగప్పన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. మురుగప్పన్తో రొమాంటిక్ గా మాట్లాడడం, అతనితో ఫ్లర్ట్ చేయడం ఇలా చేస్తుంటుంది, వయసుతో సంబంధం లేకపోయినా. తల్లి విశాఖ ఏమో మురుగప్పన్కి రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు చూసినా నీ ఆలోచనే వచ్చేటట్టుగా చేయాలని చెప్తే, శ్రీ మురుగప్పన్కి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు మురుగప్ప, ఇక నుంచి వెళ్ళినప్పటి నుంచి నన్ను అసలు పట్టించుకోవట్లేదేంటి అని రొమాంటిక్గా మాట్లాడుతుంటే ఈ విషయం వల్లికి అర్థమయ్యే, ఏంటినా ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీ మురుగప్పన్ని, నాకు ఇప్పుడే నిన్ను చూడాలనుంది బేబీ అని ఇంటికి పిలిపించుకుని రూమ్ లోపల తీసుకెళ్ళి, చూడు మురుగప్ప, నువ్వు చాలా ఓల్డ్ పర్సన్ గా మాట్లాడుతున్నావు, నాకు కావాల్సింది వింటేజ్ మురుగప్ప, నేనే నిన్ను మార్చుకుంటా, నీ నడక మారాలి, నీ స్టైల్ మారాలి, నీ యాటిట్యూడ్ మారాలి, నువ్వు మొత్తం చేంజ్ అయిపోవాలి అని చెప్తుంది మురుగప్పన్తో శ్రీ. ఓకే, నీకు కావాల్సింది హీరో మురుగప్ప కదా, రేపు ఈ టైంకి వచ్చి నా స్టామినా ఏంటో చూపిస్తానని మురుగప్ప అక్కడ నుంచి ఇంటికి వెళ్తే, మురుగప్ప కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించుంటాడండి. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలిసి, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మురుగప్పన్ కొడుకుతో, మీ నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, ఇలాంటి ఒక ఇంటికి నేను ఎలా నా కూతుర్ని కోడలుగా పంపించను, సరే మీ నాన్నకి ఈ విషయం తెలుసా, మీ నాన్నని మీ అమ్మని ఇద్దరిని తీసుకొచ్చి పిల్లని అడుగు, అప్పుడు ఇస్తామని చెప్తే, మురుగప్పన్ కొడుకు మురుగప్పన్ దగ్గర వెళ్ళి మాట్లాడితే, మురుగప్ప శ్రీ ధ్యాసలోనే ఉంటాడు, శ్రీ గురించి థింక్ చేస్తూ. వెంటనే ఆ రోజు చేతిలో ఒక రెడ్ ఫ్లవర్ పెట్టుకుని, రెడ్ ఫ్లవర్ అవ్వడానికి సూటు బూటు 2 వేసుకుని శ్రీ దగ్గరికి వెళ్ళి, స్టైల్ మారింది, నడక మారింది, ఇప్పుడు ఓకేనా అని చెప్తే, అప్పుడు కూడా శ్రీ నో చెప్తుంది, ఇలా కాదు, నాకు ఇంకా ఏదో కావాలని. దాంతో మురుగప్ప మనం చేయాల్సింది చేస్తే అన్ని సెట్ అయిపోతుందని శ్రీతో ఫిజికల్ గా కలవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని వల్ల అవ్వదు, నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతాడు ఏం చేయకుండా. ఆ తర్వాత నెక్స్ట్ డే కార్ లో శ్రీ అన్నలాగే మురుగప్ప వీళ్ళిద్దరు చిన్న ట్రిప్ కి వెళ్తారు. కార్ లోపల కూడా మురుగప్ప శ్రీ వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటే, మురుగప్ప ఫ్రెండ్ ఫోన్ చేసి, మురుగప్ప నువ్వు చేస్తున్నది ఏం బాలేదు, ఒక పెళ్లి కాకుండా ఇంకో పెళ్లి చేసుకున్నావు, ఓకే, మరి ఇంకొక అమ్మాయితో ఉంటున్నావు నాకు తెలిసింది, నాకెందుకో నువ్వు చేస్తున్నది రైట్ అనిపించట్లేదంటే మురుగప్ప కోపం వచ్చి గట్టిగా మాట్లాడితే, నీతో ఫ్రెండ్షిప్ వద్దని ఫోన్ కట్ చేస్తాడు. అతని ఫ్రెండ్ మీద కోప్పడి, నాకే చెప్తున్నావు ఏంట్రా అని. ఆ తర్వాత శ్రీ తన కోచ్ యాంటోనీని ప్రేమిస్తుంది. యాంటోనీతో కలిసి ఉండి ఇంటికి వస్తే శ్రీ వాళ్ళ అమ్మ, ఇది గనక మురుగప్పని తెలిస్తే నేనేం చేస్తాడో ఒకసారి ఆలోచించావా అని అంటే, విశాఖ దగ్గర నేను కూడా అమ్మాయినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయి అని అంటుంది. మరి మురుగప్ప ఉన్నాడు కదా, అతనే నీ భర్త అని చెప్తే, భర్తన, అతనితో నేనేం చేసుకోను, 50 సంవత్సరాలు అతనికి రోజు వచ్చి పడుకుని వెళ్తున్నాడు అంతే అని చెప్తుంది నిద్రపోయి. ఆ
తర్వాత శ్రీ వాళ్ళ అమ్మ విశాఖకి మురుగప్ప వీళ్ళిద్దరికీ తెలియకుండా యాంటోనీని పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయం మురుగప్ప మనుషులకు తెలిసి మురుగప్పకి చెప్తే, సర్లే అమ్మాయి ఏదో పెళ్లి చేసుకుంది, మనం ఆమె ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, సర్లే వాళ్ళ లైఫ్ వాళ్ళ బ్రతకనిద్దాం అని అంటే, మురుగప్పన్ మనుషులు మాత్రం యాంటోనీ మీద భయంకరమైన కోపంతో ఉంటారు. మీరు ఒక్క మాట చెప్పండి అయ్యా, వీడిని వేసేస్తామని. అయితే సరిగ్గా అప్పుడే పోలీస్ స్టేషన్లో యాంటోనీ మీద కొంతమంది కంప్లైంట్ ఇస్తారు. యాంటోనీ దుబాయ్లో కొంతమందిని మోసం చేసి డబ్బులు తీసుకొచ్చేసాడని. ఇప్పుడు పోలీసులు యాంటోనీ పక్కన ఉన్న శ్రీని విచారిస్తుంటే ఈ విషయం తెలుసుకున్న మురుగప్ప అక్కడికి వచ్చి 5 లక్షలు కదా అప్పు, 5 లక్షలు నేను ఇస్తాను, యాంటోనీని బయటకు వదిలేని యాంటోనీని స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాడు. ఆ తర్వాత యాంటోనీ శ్రీ దగ్గర నీకు మురుగప్పకి మధ్య ఏం జరగకుండానే 5 lakhs స్పెండ్ చేస్తాడా, నా దగ్గర నువ్వు అబద్ధం చెప్పావు కదా, మోసం చేసావు కదా అంటే శ్రీ ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను నిజంగా నేను ప్రేమిస్తున్నా అని చెప్తుంది. వెంటనే శ్రీ మురుగప్పన్ దగ్గరికి వెళ్ళి విషయం తెలిసే యాంటోని పిలిపించి, అసలు ఏంటయ్యా నీ ప్రాబ్లం అంటే, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాను, ఇండివిజువల్గా ఇప్పుడు నా వల్ల బ్రతకడానికి అవ్వట్లేదు, నేను బిజినెస్ చేసుకోవడానికి ఏదైనా కొంచెం డబ్బులు ఇవ్వండి అని అంటే, మురుగప్ప బాగా ఆలోచించి సర్లే నీకు ఒక 5 కార్లు కొనిస్తాను, వాటితో నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకో అన్నట్టు శ్రీని జాగ్రత్తగా చూసుకో, బాగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత మురుగప్పని ఇచ్చిన 5 కార్లతో యాంటోనీ బిజినెస్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ని డ్రైవర్స్ గా పంపిస్తాడు. అయితే రోజుకి యాంటోనీ బిహేవియర్ అస్సలు బాగాలేదు, వీళ్ళ మీద కోపడుతున్నాడు, విశాఖ మీద, తన కూతురు శ్రీ మీద. ఏంటే నాటకాలు ఆడుతున్నారా, మీకు మురుగప్పనుకున్న సంబంధం నాకు బాగా తెలుసని శ్రీని టార్చర్ చేస్తున్నాడు. శ్రీ యాంటోనీ టార్చర్ తట్టుకోలేక మురుగప్పన్ దగ్గరికి వచ్చి దయచేసి మా ఇద్దరికి విడాకులు తీసిచ్చేయండి అని చెప్తుంది. ఏమైంది శ్రీ ఇలా ఏడుస్తుందని యాంటోనీని అడిగితే, ఏం చెప్పమంటారు సార్, మిమ్మల్ని కలవరిస్తూనే ఉంటుంది, ఇన్ఫాక్ట్ మా ఇద్దరికి ఇంకా ఫస్ట్ నైట్ కూడా జరగలేదు, ఎప్పుడు చూసినా మీ పేరే తలుచుకుంటూ మిమ్మల్ని ఇప్పటికీ హస్బెండ్ లా భావిస్తుంది అంటే, దాంతో శ్రీ మురుగప్పన్ దగ్గర, అది కాదు శ్రీ, నా మీద ఉన్న ఫీలింగ్స్ కొంచెం తక్కువ చేసుకో, సరే మీ ఇద్దరిని ఢిల్లీకి పంపించేస్తాను, అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూస్తానులే ఎలా ఉన్నారు అని చెప్తాడు. ఆ తర్వాత సరే అండి మీరు చెప్పిన దానికల్లా మేము కట్టుబడి ఉంటామని చెప్పి నెక్స్ట్ డే యాంటోనీ మురుగప్ప దగ్గర, నేను ఇన్ని రోజులు నీ పతనం కోసమే వెయిట్ చేస్తున్నాను, 20 కోట్లు ఇప్పుడు నా దగ్గర ఉంది, నీ డబ్బు పోలీసుల దగ్గర దీని కనుక తీసుకెళ్లి ఇచ్చాననుకో నీ గురించి టీవీలో నిజం తెలిసిపోతుంది, బ్రేకింగ్ న్యూస్ అని మురుగప్ప గురించి రకరకాలుగా కథలుగా మాట్లాడుకుంటారు. ఈ డబ్బును నువ్వు లీగల్ గా సంపాదించినప్పటికీ ఇల్లీగల్ గా సంపాదించినట్టు నేను క్రియేట్ చేసి సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఇస్తాను అని చెప్తాడు. మురుగప్పన్ మనుషులు, మీరు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు కూడా యాంటోనీని చంపేస్తామని అంటే, మురుగప్పన్ ఏదైతే అది అయిందని యాంటోనీని చంపేయమంటాడు. మురుగప్పన్ మనుషులు యాంటోనీని చంపిన తర్వాత చంపేశామని ఫోన్లో చెప్తే, సరిగ్గా అప్పుడే మురుగప్పన్కి యాంటోనీ ఫోన్ నంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. యాంటోనీ దగ్గర నుంచే మురుగప్పన్ మనుషులు యాంటోనీని చంపిండరు, కొట్టి వదిలేసి ఉంటారు, మీ వాళ్ళు నన్ను చంపేస్తారనుకున్నావా, వాళ్ళ నుంచి నన్ను నేను కాపాడగలనని మళ్ళీ యాంటోనీ మురుగప్పన్కి వార్నింగ్ ఇస్తాడు. మురుగప్పన్కి వాళ్ళ మనుషుల మీద కోపం వచ్చి బాగా కొడతాడు తిట్టి. ఆ తర్వాత మురుగప్పన్ మనుషులు కోపం వచ్చి యాంటోనీ మీద, ఈసారి ఎలాగైనా యాంటోనీని వేసేయాలని ఒక ఫారెస్ట్ దగ్గరికి యాంటోనీని ఫాలో అవుతూ వెళ్ళి యాంటోనీని చంపేసి వచ్చేస్తారు. యాంటోనీని చంపేసినందుకు మురుగప్పన్ వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈ విషయం పోలీసులు తెలిసిపోయి, దాంతో యాంటోనీ భార్య శ్రీ స్టేషన్కి వచ్చి ఎస్ఐ దగ్గర మాట్లాడుతుంటే, ఆ ఎస్ఐ కూడా శ్రీ దగ్గర తప్పుగా ప్రవర్తిస్తాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి, నాకు కావాల్సింది ఇవ్వాలి అని చెప్తాడు ఇండైరెక్ట్ గా. ఆ తర్వాత కోర్టులో కూడా మురుగప్పనే యాంటోనీని చంపించాడని నిరూపించబడుతుంది. ఇలా పోలీస్ స్టేషన్లోనే సెల్ లోపల జరిగిందంతా డైరీ రూపంలో రాస్తాడు మురుగప్పన్. ఇంకోవైపు మురుగన్ బాధ్యతలన్నీ మురుగప్పన్ కొడుకు తీసుకుంటాడు. ఆఫీస్ దగ్గరికి ఇంతకుముందు వచ్చిన ద్రాక్ష ఆయన వచ్చి, మీ నాన్న నా దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినన్నాడు, దీని ద్వారా నాకంటే నీకే ఎక్కువ లాభమని అతని కొడుకుతో అంటుంది. మురుగప్పన్ దగ్గర అతని ఫ్రెండ్ వచ్చి, నిన్ను ఈ పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదనంటే, ఆ రోజు నువ్వు చెప్పిందల్లా నేను వినింటే ఈరోజు నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు, మంచి కోరే నువ్వు చెప్పావు కానీ నేను వినలేదు, ఈలోపే ఇలా జరిగిపోయింది అని చెప్తాడు. ఆ తర్వాత అతని దగ్గరికి మురుగప్పన్ కొడుకు వస్తే, ఏంట్రా ఇలా వచ్చావు, ఏం కావాలి అంటే, అది నీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నా పేరు మీద రాయంటే, అదంతా నీ కోసమే కదా నేను సంపాదించింది, ఇప్పుడే ఎక్కడ సంతకం పెట్టాలో పెడతానని సైన్ చేశాడు. సరిగ్గా సంతకం పెట్టాడో లేదో అప్పుడే మురుగప్పన్ కొడుకు మురుగప్పన్ గొంతు పట్టుకొని
నువ్వంతా ఒక తండ్రివరా? నేను ప్రేమించిన అమ్మాయిని కలపాలని నీ దగ్గరకు వస్తే నువ్వు ఈ ఏజ్లో ఇంకొకరిని ప్రేమిస్తున్నానని నా దగ్గరే చెప్తే ఎలారా? కొంచెమైనా తండ్రిగా నీ రెస్పాన్సిబిలిటీని చూసుకున్నావా? నీలాంటి వాడికి ఇలాగే జరగాలి. నీ చావు నువ్వు చావని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ద్రాక్షాయంతో చేతులు కలుపుతాడు. మురుగప్పన్ వల్లికి ఒక ఇంటిని ఇచ్చింటాడు కదా, వల్లి ఇంటి దగ్గరికి వెళ్ళి వల్లి ఇంకొకరితో కలిసి ఉన్నది చూసి మా నాన్నని మోసం చేసావా నువ్వు? శ్రీతో కలిసి ఉన్న అతన్ని బాగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకోవైపు మురుగప్పన్ స్టేషన్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. పోలీసులు మురుగప్పన్ని వెతుకుతూ ఉంటే ఎలాగోలాగా పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం విశాఖ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే విశాఖ మురుగప్పన్కి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇయ్యదు. వెళ్ళరా, ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడేం నీకు పని? వీళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారంటే దానికి కారణం మురుగప్పనే అని కొంచెం కూడా దయాదక్షిణ లేకుండా మురుగప్పన్ షర్ట్ కాలర్ పట్టుకుని బాగా తిట్టి అక్కడ నుంచి బయటికి నట్టేస్తుంది గేట్ దగ్గర. సరిగ్గా అప్పుడే శ్రీ అక్కడికి వస్తే శ్రీని చూసి మురుగప్పన్ కనీసం నువ్వేనా నన్ను అర్థం చేసుకో, ఈ ఒక్కరోజు నేను ఉండడానికి చోటు ఇవ్వన్నానంటే శ్రీ నేను ఎవరి మొహం అయితే మళ్ళీ చూడకూడదు అనుకున్నాను ఆ మొహమే నాకు కనిపిస్తోంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. జస్ట్ నేను నీకు యాంటోనీతో విడాకులు ఇప్పించమన్నాను, నువ్వేం చేసావు? యాంటోనీనే చంపించేసావు. నీ చావు నువ్వు చావు అని అక్కడ నుంచి బయటికి నెట్టేస్తుంది. దాంతో అక్కడ నుంచి దెబ్బలతో చాలా ప్లేసెస్ లో తిరిగి లిటరలీ నరకం అనుభవిస్తాడు మురుగప్పన్. అమ్మాయి మోజులో పడి ఎలా ఉన్నవాడిని ఇప్పుడు ఎలా అయిపోయానని తనలో తాను కుమిలిపోయేవాడు. రోజు పిచ్చివాడై రోడ్ల మీద తిరుగుతుంటే ఇప్పుడు ఆనందన్ మురుగప్పన్ చూసి ఆశ్రమానికి తీసుకొచ్చింటాడు. ఇంతవరకు జరిగిందంతా ఆనందన్ డైరీ రూపంలో తెలుసుకుని మురుగప్పన్ మీద జాలి పడతాడు. ఎలాగైనా మురుగప్పన్కి న్యాయం చేయాలనుకుంటాడు. అప్పుడే అతనికి తెలిసి వచ్చే నిజం ఏంటంటే యాంటోనీని చంపింది మురుగప్పన్ మనుషులు కాదు. ఇంతకుముందు యాంటోనీ మీద కేసు పెట్టింటారు కదా 15 లక్షలు ఇవ్వాలని చెప్పి పోలీస్ స్టేషన్లో, వాళ్ళే యాంటోనీని చంపేసింటారు. ఎందుకంటే యాంటోనీ భార్య శ్రీ దగ్గర 15 లక్షలు ఎలా మోసం చేసింటాడంటే అతను అందులో ఒకరి భార్యని ఫ్లడ్ చేసి ఆమెను నమ్మించి ఆమె దగ్గర నుంచి 15 లక్షలు డబ్బులు తీసుకుని చివరికి డబ్బులు ఇవ్వకుండా ఆమెని మోసం చేస్తాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ ని అందరి ముందు బయట పెడతా అని చెప్పడంతో ఆమె భయపడి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆమె భర్త యాంటోనీని చంపేసింటాడు కొంతమంది మనుషులతో కలిసి. ఆనందంలో ఒక లాయర్ని బట్టి కోర్టులో దీన్ని నిరూపిస్తాడు. మురుగప్పన్ కి యాంటోనీ మనుషులకి ఈ హత్యలో ఎలాంటి సంబంధం లేదని. మురుగప్పన్ మీద ఉన్న కోపంతో పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని కూడా. మురుగప్పన్ది ఏ తప్పు లేదని కోర్టు కూడా చెప్పేస్తుంది. ఆ తర్వాత మురుగప్పన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అతని మీద ఏ తప్పు లేదని కోర్టే చెప్పింది కాబట్టి మురుగప్పన్ కొడుకు యాక్సెప్ట్ చేస్తాడేమో అని ఇంటికి తీసుకెళ్తే మురుగప్పన్ని అసలు నేను యాక్సెప్ట్ చేయను, వాడు నా తండ్రే కాదు, దయచేసి ఇక నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్తాడు. దాంతో ఆనందన్ నువ్వు చేస్తున్నది చాలా పాపం, అంటే పాపాల గురించి మీరేం మాట్లాడకండి అని మురుగప్పన్ షర్ట్ పట్టుకుని బయటికి తోసేస్తాడు అతని కొడుకు. దాంతో పాపాల గురించి నువ్వు నాకు చెప్పకని మురుగప్పన్ షర్ట్ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. సరిగ్గా అప్పుడే మురుగప్పన్ మొదటి భార్య అక్కడికి వచ్చి మురుగప్పన్ చూసి బాగా ఏడుస్తుంది. అయ్యో నా వల్లనే ఇలా జరిగిపోయింది, నేనే స్వామి దగ్గర నువ్వు మళ్ళీ నాశనం అయిపోవాలి, స్టార్టింగ్ స్టేజ్కి వచ్చేయాలని మొక్కుకున్నాను, నా వల్లే ఇదంతా అని మురుగప్పన్ని తనతో పాటే తీసుకెళ్తుంది. మనమిద్దరమే బ్రతుకుతామని. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఇందులో ఉన్న మురుగప్పన్ క్యారెక్టర్ గురించి నేను కొంచెం తెలుసుకున్నాను. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిందంతా. కొన్ని సినిమాటిక్ చేంజెస్ చేశారు. కొంచెం అడల్ట్ కంటెంట్ తీసేసింటే చాలా మంచి మూవీ అయ్యేది ఇది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.